మెరిట్ స్కాలర్షిప్లు, అత్యాధునిక వసతి సౌకర్యాలతో భోజనాలు, బంపర్ ఆఫర్లతో 50 కోర్సుల్లో సీట్లు గ్యారంటీ ప్రకటించింది మన కాంచీ యూనివర్సిటీ. ప్రముఖ కంపెనీల్లో ప్లేస్మెంట్ అవకాశాలు. ఇంకెందుకు ఆలస్యం? వెబ్సైట్ ని సందర్శించండి. వివరాల కోసం నంబర్లకు కాల్ చేయండి. బాస్కి ఒక బ్రాహ్మణులకి ఒక సొసైటీ లాగా, తెలంగాణ ఇప్పుడు ఆంధ్రాలో ఉన్నట్టు సొసైటీ లాగా ఫామ్ చేసి ఒక కార్పస్ ఫండ్ మినిమం ఒక 200 కోట్లతోని చేయాలని ఒక ఆలోచన. దాన్ని తప్పకుండా ముందరికి తీసుకుపోతాం. దాంట్లో నిరుపేద బ్రాహ్మణుల్ని ఐడెంటిఫై చేయడానికి ఇప్పుడు మనం కేవైబీసీ అని పెట్టాం. నో యువర్ బ్రాహ్మిన్ కమ్యూనిటీ, అంటే బ్రాహ్మిన్ సెన్సెస్. ఈ బ్రాహ్మిన్ సెన్సెస్ ద్వారా మనకి ఎవరు బిలో పవర్టీ లైన్లో ఉన్నారో తెలుస్తుంది. నేను చాలా సంఘాలని ఎవరు నిరుపేద బ్రాహ్మణులు అంటే, నిరుపేద బ్రాహ్మణులు ఎవరు సంఘాల్లో లేరు. ఉచితంగా ఉపనయనం చేస్తామంటే ఒకళ్ళు కూడా వచ్చే పరిస్థితి లేదు. అంటే మీ దగ్గర ఎవరు కూడా నిరుపేదలు లేరు. వారిని ఐడెంటిఫై చేయడానికి సెన్సెస్ పెట్టడం జరిగింది. ఆ నిరుపేదలకి ఈ కార్పస్ ఫండ్ నుంచి సపోర్ట్ చేయటం, ఆ నిరుపేదలు ఎప్పుడు వచ్చినా కూడా త్రూ ఆ కన్సర్న్ ఏరియా సంఘం ద్వారానే రావాలి. సో దట్ వాళ్ళందరూ కూడా ఈ సంఘాల్లో మెంబర్లు అయితే సంఘాలు స్ట్రెంథెన్ అవుతాయి. సంఘాలు స్ట్రెంథెన్ అయితే బ్రాహ్మణ్యం నిలబడుతుంది. అదేవిధంగా మన చరిత్ర, బ్రాహ్మణ చరిత్ర మనందరికీ తెలుసు. ఏ స్థాయి నుంచి ఇప్పుడు ఏ స్థాయికి వచ్చామనేది. ఈ బాస్ కార్యక్రమాల్లో కూడా అవసరమైతే ఏదైనా ఇష్యూ, ఇప్పుడు బాసు ప్రయత్నం సంఘాలను యునైట్ చేసాం, తర్వాత మొత్తం బ్రాహ్మణ్యాన్ని యునైట్ చేస్తాం. యూనిటీ వచ్చిన తర్వాత ఐక్యత రావాలి. ముందు బ్రాహ్మణనాం అనేకత్వం కాదు, బ్రాహ్మణనాం ఏకత్వం అనేది రావాలి. మనం పోయి ఈ 140 సంఘాలు పోయి 10 మంది పోయి ఒక రిప్రజెంటేషన్ గవర్నమెంట్కి ఇవ్వటం. ఎండోమెంట్స్ మినిస్టరు కామెంట్ చేశారు. నిన్నొచ్చి ఒక బ్రాహ్మణ సంఘం ఏదో ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే సరే చేస్తామని అన్నారు. మళ్ళీ నెక్స్ట్ డే ఒకళ్ళు ఇట్లా పోయేసరికల్లా ఎవరు చేయాలో తెలియక అన్ని పక్కకు పడేశారు. ఈ పరిస్థితి ఉండకూడదనే బాస్ నుంచి ఒక రిప్రజెంటేషన్ ఇస్తే, ఒకటే అందరం కలిసి ఏదైతే సమైక్యంగా ఇష్యూస్ తీసుకుంటామో అవే బాస్ ఫ్రేమ్ చేసి అక్కడ ఇచ్చి వస్తుంది. అప్పుడు మన సమస్యలు పూర్తయ్యే అవకాశం ఉంటుంది. ఐక్యత ముందు, ఐక్యత వచ్చిన తర్వాత ఈ కార్యక్రమం జరుగుతుంది. ఐక్యత వచ్చిన తర్వాత ఏదన్నా ఇష్యూస్ ఫ్రేమ్ చేసి, ఏదైనా ఇష్యూస్ మీద అవసరం పడితే గవర్నమెంట్తో కొట్లాడాలన్నా కూడా ఒక్క నిమిషం కూడా వెనక్కి పోం. బ్రాహ్మణ్యం కోసం ఎవరితోనైనా ఎక్కడి దాకానే ఎంత దూరం అయినా పోతాం. ఒకసారి ఇష్యూ ఒకటి మనకి దొరికిందంటే దాన్ని అంత చూసేదాకా వదిలిపెట్టే పరిస్థితి ఉండదు. ఇప్పుడు మీకు తెలుసు, బీఆర్ఎస్ ఫామ్ అయిందంటే ఒక సింగిల్ ఇష్యూ, నీళ్లు నిధులు నియామకాలు. అట్లనే బ్రాహ్మణ్యానికి కూడా ఇష్యూస్ ఉన్నాయి. కానీ ఇష్యూస్ ఉండాలంటే ఇష్యూస్ ఉండగానే ఈ సంఘాలుగా ముక్కలుగా కొట్లాడితే పని కాదు. దీనికి ఏం చేయాలంటే ఐక్యత రావాలి. ఐక్యత వచ్చిన తర్వాత ఇప్పుడు ఒక యుద్ధం జరగాలంటే సైన్యాన్ని రెడీ చేసుకోవాలి. ముందు సైన్యాన్ని రెడీ చేయకుండా నాయకులు 10 మంది పోయి, మేజర్ జనరల్ వాళ్ళు 10 మంది పోతే వాడు ఉట్టికి కొట్టేస్తాడు. సైన్యాన్ని తయారు చేసే కార్యక్రమంలో బాస్ ఉంది. ఇప్పుడు నేను చెప్తాను. ఒకటి ఏంటంటే, ఇది మీడియా పరంగా పెట్టిన చర్చా వేదిక కాబట్టి భావ స్వేచ్ఛ అనేది ఉంది. ఎవరైనా ఓపెన్ గా మాట్లాడుకోవచ్చు. దీంట్లో మాకు హక్కు ఇచ్చింది, అందరికీ ఆ హక్కు ఉన్నది. కాబట్టి ఒకటి మీరు అన్నారు కదా, ఒక అప్లికేషన్ ఇచ్చినప్పుడు తెల్లారి మళ్ళీ ఇంకోళ్ళు మినిస్టర్ దగ్గరికి చేయడము. ఇక్కడ వస్తున్నది ఏంటంటే, చెప్పాలనుకున్నది, కొన్ని సంఘాలు, కొందరు వ్యక్తులు ఏం చేస్తున్నారంటే సంఘాన్ని రాజకీయాన్ని కలుపుతున్నారండి. ఎప్పుడైతే సంఘాన్ని రాజకీయం కలుపుతామో అప్పుడు మనది వ్యవస్థ మొత్తానికి పోతుంది. ఏదైతే రావాల్సిన ఫెసిలిటీస్ ఉన్నాయో ఆ ఫెసిలిటీస్ రాకుండా రాజకీయ నాయకులు ఏం చేస్తారు, వాళ్ళు ఉపయోగించుకోవాలని చూస్తారు, సంఘం బలంగా ఉండే చూస్తారు. ఆ విషయంలో మనం అప్రిషియేట్ చేయాల్సింది ఆంధ్రప్రదేశ్లో అర్చక సమాఖ్య. తెలంగాణకు వచ్చే వరకు ధూపదీప నైవేద్యం ఇప్పుడే వచ్చారు. ఆయన రాకముందు చెప్పుదాం అనుకున్నదే ధూపదీప నైవేద్యం. వీళ్ళు ఈ 2 సంఘాలు గవర్నమెంట్, ఏ గవర్నమెంట్ వచ్చినా గవర్నమెంట్తో ఉంటారు, గవర్నమెంట్తో కావాల్సిన పనులు చేయించుకుంటారు.
మళ్ళీ గవర్నమెంట్ యాంటీగా ఉంటారు. గవర్నమెంట్ పని చేసింది అనుకోండి మళ్ళీ అభిషేకాలు చేస్తారు, గవర్నమెంట్ కానప్పుడు ర్యాలీలు చేస్తారు. అంటే రెండు విధాలుగా, అంటే ఒక ట్రేడ్ యూనియన్ లో నేను ఒక 30 సంవత్సరాలుగా పనిచేస్తున్నా కాబట్టి చెప్తున్నా, ఎప్పుడైతే ఆ సంఘాన్ని రాజకీయాన్ని కలిపామో అప్పుడు ఆ సంఘం ఏది సాధించలేరు, మిగతా వాళ్ళు చేసేవాటికి కూడా కాదు. అది మనం ఆ పద్ధతి మార్చుకోవాలి. గతంలో కూడా చాలా మందికి అవి చెప్పాము. ఇంకో దేశ రాజకీయాలను ఏలిన మన నాయకులు, సంస్కరణలు చేపట్టిన మహానుభావులు, ఆర్థిక పరిస్థితులను అంచనా వేసిన అపర చాణక్యులు, ఆ స్ఫూర్తి, ఆ ప్రేరణ ఈ తరానికి ఆదర్శం. సమస్యలపై పోరాటం చేస్తూ దూసుకుపోతున్న ప్రతినిధులు, అన్ని వర్గాల వారితో మమేకమవుతున్న మన వాళ్ళు, ప్రజా ప్రతినిధులుగా ఎదుగుతూ రోల్ మోడల్ గా నిలుస్తున్న యువనేతలు, మన లీడర్ మీ AB6 న్యూస్ లో ప్రత్యేకం.